నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రాజ్ తరుణ్ గారిది పురుషోత్తముడు అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన ఈ మూవీ వచ్చేసరికి మీకు ఆహా ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉందన్నమాట. ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మూవీ పోస్ట్ చూసుకుంటే మాత్రమే మొత్తం రాజ్ తరుణ్ ఒక పాష్ కిడ్ లాగా, నాకు మహేష్ బాబు గారిది కానీ పవన్ కళ్యాణ్ది కానీ కొన్ని మూవీస్ ఉండే చూసిన వీటిని తీసుకొచ్చి చేసిరా అన్నట్టు అనిపించింది నాకైతే. పాష్ పర్సన్ ఉంటాడు. ఐ థింక్ కొన్ని సీన్స్ ఏవైతే రియల్ లైఫ్ ఇన్సిడెన్సెస్ మీద జరిగినాయి. అంటే బాగా పైసలు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి సమాజం గురించి తెలవాలని చెప్పేసి నువ్వు బీదోన్లాగా బతుకు, అట్లా బతుకు, ఇట్లా బతుకు అనేసి చెప్తారు కదా. దీంట్లో 100 రోజులు బతుకు అంటారు. సో కాన్సెప్ట్ పర్లేదు భయ్. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఇంప్లిమెంటేషన్స్లో పర్లేదు. మన కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగానే చేసిపోయి. కానీ బ్రహ్మానందం గారి పోలీస్ స్టేషన్లో మాత్రం యాక్టింగ్ చాలా చింపేసడానికి చాలా అవుతుంది. బ్రహ్మానందం గారి యాక్టింగ్ మంచిగా అనిపించింది. అండ్ ఫైనల్గా చూసుకుంటే మాత్రము రాజ్ తరుణ్ గారి కొంచెం డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టైల్లాగా అనిపిస్తున్నా కూడా ఎప్పటిలాగానే అనిపించింది. నాకైతే కొంచెం స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ ప్రీవియస్ మూవీస్ కంటే దీంట్లో. సో ఏందన్నా ఇప్పుడు కాన్సెప్ట్ ఏందనంటే ఏం లేదు. ఇక ఇంట్లో ఏమంటారు జరుగుతాయి కదా ప్రాపర్టీస్ గొడవలు, ఆస్తి గొడవలు లాగా అన్నట్టే చూపిస్తారు. సో పెద్ద సీఈఓకి ఆస్తి గొడవలు ఎట్లుంటాయి అనే దాని మీద కథ. అండ్ దాని తర్వాత ఏమంటారు ఈ విలేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అది ఎట్లా పోయింది ఏంది కథ మీరు మూవీ చూస్తే తెలుసుకుంటారు. సో ఇక్కడ వల్గారిటీ అక్కడ నూడిటీ అది ఎట్లయితే ఏం లేదు, కానీ అక్కడక్కడ కొన్ని లిప్ సీన్స్ లాగా అనిపిస్తుంది. సో అది పక్కన పెట్టేస్తే నేనైతే ఒకటి మాట చెప్తా, వన్ టైం వాచబుల్ బై. అండ్ ఫైనల్గా నా రేటింగ్ వచ్చేసరికి అయితేనేమో 2.25/5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా అని అంటే మీకు కొన్ని సీన్స్ సెన్స్ అనిపించలేవు. ఐ థింక్ లాస్ట్ ఎండింగ్లోకి వచ్చేసరికి ప్రకాష్ రాజ్ వచ్చేసరికి అవుతుంది అది ఇది అది ఇది అన్నట్టు డైలాగులు చెప్తారు. సెన్స్ అనిపించలేదు నాకు. సో అండ్ కొన్ని సీన్స్ అవసరం లేదు, ప్లస్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది. ఇవి కీ పాయింట్స్ అనమాట మైండ్ తక్కువ రేటింగ్ చేయడానికి. అంతే ఇంకేం లేదు. అండ్ ఎలా అనిపించింది రివ్యూ? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.